హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్. మీకోసం పిల్లలు అడగగానే మరమరాలతో 5 నిమిషాల్లో చేసుకునే స్వీట్ అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో చూసేయండి. మరి స్వీట్ తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని 4 కప్స్ వరకు అయితే మరమరాలు యాడ్ చేసుకోవాలి. మరమరాల్లో హాఫ్ కప్ వరకు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మరమరాలను జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోవడానికి మాత్రమేనండి. కొంచెం వేడెక్కితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అయితే చేయనవసరం లేదు. స్టవ్ పై నుండి దించి బాగా చల్లార్చుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్ పంచదార, 3 యాలకులు యాడ్ చేసి బాగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ను స్ట్రైనర్ ద్వారా బాగా జల్లించుకోవాలి. అందులో ఏవైనా నలకలు ఉంటే పోతాయండి. 4 కప్స్ మరమరాలకు 1 కప్ పంచదార అయితే సరిపోతుంది. వేస్టేజ్ అనేది బయట తీసేసి పక్కన ఉంచుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో మనం ఫ్రై చేసి ఉంచుకున్న మరమరాలను కూడా యాడ్ చేసి బాగా పౌడర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా జల్లించుకోవాలి. అందులో ముక్కలు ఏవైనా ఉంటే వచ్చేస్తాయండి బయటికి. చూడండి, ఇవైతే ఉండిపోయేవి, అవి తీసి పక్కన ఉంచేసి పౌడర్ని అయితే పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పంచదార పౌడర్ తీసుకొని కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పంచదార కరిగేటట్టు మాత్రమే కలుపుకోవాలండి, ఎక్కువ పాలైతే యాడ్ చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. పంచదార మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలి. ప్రాసెస్ అయితే చూడండి, స్పూన్తో ఇలా ఎత్తితే దారలా రావాలండి. ఆ స్టేజ్లో మాత్రమే మనం వేయించి పౌడర్ చేసుకున్న మరమరాల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు స్వీట్కి సరిపడా పాలైతే సరిపోలేదండి, ఇప్పుడు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. మరికొన్ని పాలైతే యాడ్ చేసి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకుంటే థిక్గా అయితే అయిపోయిందండి స్వీటు. ఏం పాకం లేకుండా పాలు కాచి చల్లార్చిన పాలతోనే ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవాలండి. చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. స్వీట్ అయితే సాఫ్ట్గా తయారైపోయిందండి. ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీకు రానట్లయితే ఎక్కువ పాలు వేసి కలిపినట్లయితే లూజ్ అయిపోతుందండి. అప్పుడు మీరు మరికొన్ని మరమరాలు పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకొని ముక్కలుగా కట్ చేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా టేస్టీగా పిల్లలు అడగగానే 5 నిమిషాల్లో చేసుకునే మరమరాలు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే మరమరాలు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.